మిత్రులకి నమస్కారం. ఈ హిమాచల్ ప్రదేశ్ రెండవ వీడియోలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అందమైన సిమ్లాని చూసేద్దాం రండి. ఈ నగరం అయితే భలే చిత్రంగా ఉంటుంది. ఇది భూమికి 7,000 అడుగుల ఎత్తులో 7 కొండలపైన ఈ నగరం విస్తరించి ఉన్నది. ఎక్కడా భూమి అనేది లేకుండా కొండల అంచులపైనే ఈ నగర నిర్మాణం జరిగింది. సిమ్లా అంటే గుర్తొచ్చేది యాపిల్స్ తోటలు, యునెస్కో సైట్ కల్కా సిమ్లా ట్రైన్. ఇలా సిమ్లాలో చాలా చూడవలసిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ ప్రదేశాలన్నింటినీ ఎలా చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుందో వివరంగా చెప్తాను. ఆలస్యం చేయకుండా విషయంలోనికి వెళ్తే మేము సిమ్లాలో 3 రోజులు పర్యటించాము. మనాలి నుండి సిమ్లాకి రాత్రి 9 గంటల బస్సులో బయలుదేరాము. మనాలి నుండి సిమ్లాకి 230 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. బస్సులో ప్రయాణం 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. మేము కులు మనాలి చూడడానికి హెచ్ఎన్ కాటేజీ ద్వారా వెళ్ళామని చెప్పి పూర్తి వివరాలు గత వీడియోలో మీకు చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడైతే మేము సిమ్లా నుండి జ్వాలాముఖి, ధర్మశాల, డల్హౌసీ, ఖజియార్ ఇవన్నిటినీ గో వెకేషన్ వారి ప్యాకేజీలో వెళ్ళాము. వీళ్ళు కూడా మాకు అన్ని ప్రదేశాలు బాగా చూపించారు. ఆ ట్రావెల్స్ వివరాలు, ఫోన్ నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సిమ్లాలో అయితే ఉదయం 5 గంటలకే బస్సు దిగాము. క్యాబ్ డ్రైవర్ రవీంద్ర మమ్మల్ని రిసీవ్ చేసుకుని కాటేజీకి తీసుకొచ్చేశారు. మాకిచ్చిన రూమ్ అయితే బాగుంది. రూమ్ నుండి వ్యూ పాయింట్ ఇంకా బాగుంది. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ప్యాకేజీలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉదయం ప్యాకేజీలో టీ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. కాఫీ కావాలనుకుంటే మనమే పే చేసుకోవాలి. రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసి 1 గంటకి సిమ్లా చూడడానికి బయలుదేరాము. ఫ్రెండ్స్, అసలు ఈ సిమ్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా. గతంలో ఇక్కడ ఈ కొండపైన కాళికామాత నీలిరంగు చెక్క విగ్రహం ఒకటి ఉండేది. ఆమె పేరు మీదుగానే శ్యామలాలయ అని పిలిచేవారు. 1815 సంవత్సరంలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి మారిపోయిన తర్వాత సిమ్లాగా పిలవడం ప్రారంభమైంది. ఈ కాళికామాత ఆలయం ఇప్పటికీ ఉన్నది. ఆ ఆలయమే ఇది. సిమ్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం సిమ్లాని చూడడానికి వెళ్దాం రండి. మనకి సిమ్లాలో ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా కొండ ఎక్కినట్లుగానే ఉంటుంది. క్యాబ్ వాడేమో మమ్మల్ని సిమ్లా మెయిన్ రోడ్లోనే దింపేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ వరకే పర్మిషన్ ఇస్తుంది. అక్కడ నుండి మాల్ రోడ్, క్యాండిల్ పాయింట్, రిడ్జ్, జాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా చాలా ప్రదేశాలు చూసాము. ఇవన్నీ చూడాలన్నా కూడా మనం చాలా ఎత్తైన కొండపైకి ఎక్కాలి. హిమాచల్ గవర్నమెంట్ కొంతవరకు పెయిడ్ లిఫ్ట్లు అయితే ఏర్పాటు చేసింది. ఆ లిఫ్ట్లో ఒక్కొక్కరికి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. వాటిలో మనం కొంతవరకు ఎక్కిన తర్వాత అక్కడ నుండి మాల్ రోడ్ని చూస్తూ నడకనైతే ప్రారంభించాము. ఈ మాల్ రోడ్లో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి నిర్మాణాలు, షాప్స్ బాగున్నాయి. రాత్రి సమయంలో మాల్ రోడ్ ఇంకా అందంగా ఉన్నది. అయితే కులు మనాలి కంటే సిమ్లాలోనే షాపింగ్ చేయడానికి ధరలు ఎక్కువగా ఉన్నాయి. మాల్ రోడ్ని చూస్తూ కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఫోటోలు తీయించుకుంటూ ఆర్మీ మ్యూజియం, వైస్రాయ్ లాడ్జ్ ఇవన్నీ చూస్తూ కొండపైకి చేరుకున్నాము. ఈ ప్రదేశాన్ని రిడ్జ్గా పిలుస్తారట. మంచు పడే సమయంలో వస్తే ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ స్నో పోటీలు కూడా జరుగుతూ ఉంటాయట. ఈ సిమ్లా మాల్ రోడ్ నుండి రిడ్జ్ ప్రాంతం వరకు నడవలేని వారి కోసం పిల్లలకి, పెద్దలకి వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరికి 400 నుండి 500 రూపాయలు అయితే తీసుకుంటారు. ఈ ప్రాంతం నుండి మనకి పైకి చూస్తే మనల్ని చూస్తూ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆ ఎత్తైన జాకు కొండపైనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పైకి వెళ్ళడానికి రాను పోను క్యాబ్ వాళ్ళు 800 రూపాయలు తీసుకుంటారు. అదే కొండపైకి రోప్ వేలో కూడా వెళ్ళవచ్చు. దీని ధర అయితే ఒక్కళ్ళకి 465 రూపాయలు. రోప్ వేలో 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా వెళ్ళడానికి మనకి 10 నిమిషాల సమయమే పడుతుంది. ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఈ రోప్ వేలో వెళ్తూ ఎత్తైన దేవదారు వృక్షాల పైభాగాలను చూస్తూ ఉంటే పచ్చగా ఎంతో అందంగా కనిపించాయి. ఈ రోప్ వే ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. రండి, ఆలయ చరిత్రను వింటూ ఆలయాన్ని చూసేద్దాం. పురాణాల ప్రకారం రామాయణ కాలంలో రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు.
అప్పుడు లక్ష్మణుడిని బ్రతికించడానికి ఆంజనేయుడు సంజీవుని పర్వతాన్ని తీసుకువచ్చాడని మనందరికీ తెలుసు కదా. అలా సంజీవుని పర్వతాన్ని తెచ్చే ముందు కొంతసేపు ఈ ప్రదేశంలోనే ఆంజనేయుడు విశ్రాంతి తీసుకున్నాడట. అందుకనే ఇక్కడ ఆంజనేయునితో పాటుగా సీతారామ లక్ష్మణులకి కూడా ఆలయాన్ని నిర్మించారు. మీరు చూస్తున్న 108 అడుగుల ఎత్తైన ఆంజనేయుని విగ్రహాన్ని 2010వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూసిన తర్వాత సిమ్లాలో యాపిల్స్తో పాటుగా చాలా రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మనకి కట్ చేసి అందంగా అమ్ముతూ ఉంటారు. వాటిని తింటూ రూమ్కి తిరిగి వచ్చేసాము. రెండవ రోజు ఉదయం 9 గంటలకే కుఫ్రీకి బయలుదేరాము. కుఫ్రీ అంటే స్థానిక భాషలో సరస్సు అని అర్థం. కుఫ్రీ, సిమ్లా ఒకప్పుడు నేపాల్లో భాగంగా ఉండేవట. సిమ్లాకి కుఫ్రీ 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ కొండ ప్రాంతం అవడం వల్ల మన ప్రయాణం గంట పడుతుంది. కుఫ్రీలో 9000 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి మనం వెళ్తున్నాం. అయితే కుఫ్రీ కొండ దిగువ భాగంలోనే మన ప్రైవేట్ వెహికల్స్ అన్నిటినీ ఆపేస్తారు. అక్కడ నుండి హిమాచల్ గవర్నమెంట్ వెహికల్లో మనం వెళ్ళాలి. నిట్ట నిలువుగా ఉండే కొండపైకి వెళ్ళాలంటే మనకి జీప్లో కానీ గుర్రాలపైన కానీ వెళ్ళాలి. జీప్లో అయితే రాను పోను ఇద్దరికి 4000 రూపాయలు చెప్పారు. 3000 రూపాయలకే బేరం కుదిరింది. అదే గుర్రాల మీద అయితే మనిషికి రాను పోను 1000 రూపాయలు తీసుకుంటారు. ఫ్రెండ్స్, నేనైతే గుర్రాల మీద వెళ్ళొద్దని చెప్తాను. కుఫ్రీకి కొండపైకి వెళ్లే దారిలో ఫాగు విలేజ్, స్టెప్ ఫార్మింగ్, కుఫ్రీ జూ, అడ్వెంచర్ పార్క్స్, స్నో గేమ్స్, ఇలా పిల్లలకి పెద్దలకి కావాల్సిన ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ కొండపైకి వెళ్ళాము. ఇదే ఫాగు విలేజ్. జీప్ దగ్గర నుండే మనకి దూరంగా ఉండే ఫాగు విలేజ్ని చూపించారు. ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నదే స్టెప్ ఫార్మింగ్. ఇది కొండ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ రైతులు వ్యవసాయాన్ని ఇలా మెట్లలా నిర్మించి వ్యవసాయం చేస్తున్నారన్నమాట. ఇవన్నీ చూస్తూ మనం కొండపైకి వెళ్ళేసరికి మనకి బైనాక్యులర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఈ బైనాక్యులర్ నుంచి మనకి చైనా బార్డర్ని, మహారాజా కోటని, పురాతన ఆలయాలను, ఇలా 10కి పైగా ముఖ్యమైన ప్రదేశాలను మనకు చూపించారు. ఇక్కడ కూడా బైనాక్యులర్ నుంచి చూడడానికి ఇద్దరికి 400 రూపాయలు చెప్పారు. మేము 200 రూపాయలే ఇచ్చి ఈ ప్రదేశాలన్నీ చూసాము. ఈ ప్రదేశాలన్నీ కూడా బాగున్నాయి. ఈ వ్యూ పాయింట్ ఎదురుగానే ఒక నాగేంద్రుని ఆలయం ఇంకొక కొండపైన ఉన్నది. ఆ దారిలోనే మాకు యాపిల్స్ తోటలు కూడా చూసాము. అయితే యాపిల్ తోటల్ని యాపిల్స్తో మనం చూడాలి అనుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రావాలి. మేము నవంబర్ నెలలో రావడం వల్ల ఎండిపోయిన చెట్లే మాకు కనిపించాయి. ఈ కుఫ్రీ కొండపైన ఎన్నో అడ్వెంచర్ పార్క్స్ అయితే ఉన్నాయని చెప్పాం కదా. అక్కడ మేము కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్లో స్నో కింగ్డమ్లో కొంతసేపు స్నో గేమ్స్ అయితే ఆడాము. ఇక్కడ ఈ స్నో గేమ్లో ఆడుకోవడానికి ఎంట్రన్స్ టికెట్ మనిషికి 1000 రూపాయలు. డ్రెస్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ స్నో గేమ్ అయితే చాలా బాగున్నది. ఈ స్నో గేమ్ అయితే మనకి హైదరాబాద్లో ఉన్న స్నో గేమ్ లాగే ఉన్నది. ఈ కుఫ్రీ కొండపైన మనకి కావలసిన వాటర్, స్నాక్స్, ఫుడ్ అంతా బాగానే దొరుకుతుంది. ఇక్కడ మాకు ఫ్రెష్ యాపిల్స్ని, యాపిల్స్లో రకరకాల జ్యూస్లను, చిప్స్ను కూడా మేము కొనుక్కున్నాము. ఇలా కుఫ్రీలో అన్నీ చూసిన తర్వాత రూమ్కి తిరిగి వచ్చేసాము. ఇక 3వ రోజు ఉదయం సిమ్లా దేవత బాంటోని కొండపైన ఉన్న కాళికామాత కాళీబారి మందిరాన్ని చూసాము. వీడియో మొదట్లో చెప్పుకున్న కాళికామాత ఆలయం ఇదే. సిమ్లా ప్రయాణంలో ముఖ్యమైనది మంచు కురిసే సమయంలో కల్కా నుండి సిమ్లా ట్రైన్ ప్రయాణం. ఇది చాలా చాలా బాగుంటుంది. మంచు కురిసే సమయంలో ఈ ట్రైన్లో వెళ్తూ ఉంటే యూరోప్లో ఉన్నామా అనిపిస్తుందట. 1913లో బ్రిటిష్ వారు దీన్ని నిర్మించారు. వాళ్ళు మన దేశంలో ఎండలు తట్టుకోలేక వేసవకాలంలో ఢిల్లీ నుండి సిమ్లాకి వెళ్ళిపోయి అక్కడి నుండి పరిపాలన కొనసాగించేవారు. అప్పుడు వారి కోసమే ఈ రైలు నిర్మించుకున్నారు. ఈ రైలు మార్గంలో 988 వంతెనలు, 102 సొరంగ మార్గాలతో ఉంటుంది. ఈ ప్రయాణంలో మనకి కల్కా నుండి సిమ్లాకి మధ్య దూరం 96 కిలోమీటర్లే. కానీ కొండ ప్రాంతం కదా, ఈ ప్రయాణం 7 గంటల పైగా సాగుతుంది. ఈ ట్రైను 15 నుండి 20 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తుందన్నమాట. ఈ ట్రైన్ టికెట్స్ కావాలనుకుంటే మనకి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే మంచు కురిసే సమయంలో వస్తేనే ఈ ట్రైన్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు సిమ్లా నుండి కల్కాకైనా, కల్కా నుండి సిమ్లాకైనా మనం ప్రయాణం చేయవచ్చు అన్నమాట.
2008 సంవత్సరంలో ఈ రైల్వేకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు అయితే వచ్చింది. అయితే ఇక్కడ మంచు పడే సమయాలు ఏంటంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెళ్తే మాత్రం మంచుతో బాగుంటుంది. ఇప్పుడు మనం సిమ్లా గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సిమ్లా రాష్ట్రం మొత్తం కొండలపైనే ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ సిమ్లా నగరం మొత్తం టూరిజంతో బాగా డెవలప్ అవడం వల్ల ఇక్కడ బిల్డింగ్లన్నీ ఇష్టం వచ్చినట్లుగా కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల భూకంపాలు సంభవించే డేంజర్ జోన్లో మన దేశంలో 5వ స్థానంలో సిమ్లా ఉన్నది. అంతేకాదు ఇక్కడ వేసవికాలంలో నీటి కొరత కూడా ఉన్నది. అదే వర్షాకాలంలో అయితే ఈ ప్రదేశానికి అస్సలు రావద్దు. కొండ చర్యలు విరిగిపడి చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రదేశానికి శీతాకాలంలో కంటే మంచు పడే సమయంలో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచు బాగా కురుస్తూ ఉంటుంది. ఇకపోతే మేము వెళ్ళిన గో వెకేషన్ ప్యాకేజీ వాళ్ళు సిమ్లా టు కులు మనాలి కూడా ప్యాకేజీ ఇస్తున్నారు. వివరాలు మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా, మీరు కనుక్కోండి. ఫ్రెండ్స్, డైరెక్ట్గా సిమ్లా రావాలనుకునేవారు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఢిల్లీకి చేరుకొని అక్కడ నుండి కాశ్మీరీ గేట్ బస్టాండ్ నుండి రాత్రి బయలుదేరే బస్సుల్లో సిమ్లా చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి సిమ్లా 350 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు మీ ట్రిప్ని వీలుని బట్టి ప్లాన్ చేసుకోండి. అయితే సిమ్లాలో మెయిన్ రోడ్లో మనం హోటల్ రూమ్స్ తీసుకోవాలనుకుంటే 5,000, 6,000 రూపాయలు పైగా ఖరీదు ఉంటున్నాయి. మనకి ప్యాకేజ్ వాళ్ళైతే 2-3 కిలోమీటర్ల దూరంలో మనకి కాటేజీలు ఇస్తారు. అయితే మనల్ని తీసుకురావడం బాధ్యత ప్యాకేజీ వాళ్ళదే కాబట్టి నేనైతే ప్యాకేజీలోనే ఈ ప్రదేశాలన్నీ చూడడానికి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మనకి తెలియని ప్రదేశాల్లో హోటల్ రూమ్స్ కోసం తిరుగుతూ ఉంటే ఒక పూట మొత్తం మనకి వేస్ట్ అయిపోతుంది. మేము సిమ్లా చూసిన తర్వాత అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటైన జ్వాలాముఖికి మధ్యాహ్నం ప్రయాణం ప్రారంభించాము. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ మీకు చెప్పాను. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి. జ్వాలాముఖి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.